నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరపు. ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్, ఆయన ఒక థింక్ ట్యాంక్ అని చెప్పచ్చు ట్యాక్సేషన్లో. ఆయనే శ్రీనాథ్ గారు. శ్రీనాథ్ గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. ప్రస్తుతంగా చూస్తే ట్యాక్సులు ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు అని అంటుంటారు. దీంతో అసలు ట్యాక్సులు ఎన్ని రకాలు ఉంటాయి? ముందుగా అందరికి నమస్కారం అండి. మనకి ట్యాక్సెస్ వచ్చేటప్పటికి అందరికీ ఒక పెద్ద అపోహ ఉంది. ఏంటంటే గవర్నమెంట్ ఈ పన్ను ఆ పన్ను అన్ని పన్నులు వేస్తూ ఉంటుంది అని చెప్పి అందరికీ ఒక చిన్న అపోహ ఉంది. అది ఎందుకంటే యాక్చువల్గా ఇవాళ రేపు పెరుగుతున్న సోషల్ మీడియానే అనుకోండి, పెరుగుతున్న వేరియస్ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ అనుకోండి, ఇన్స్టాగ్రామ్ అనుకోండి, ఫేస్బుక్ అనుకోండి, ఇప్పుడు వచ్చిన థాట్స్ వల్ల అందరు పబ్లిక్లో ఏమైపోయిందంటే గవర్నమెంట్ ఆ పన్ను వేస్తూ ఈ పన్ను వేస్తూ, అంటే ఇన్కమ్ ట్యాక్స్ వేస్తుంది, జిఎస్టీ కూడా మేము కట్టాల్సి వస్తుందని అందరూ అంటుంటారు. కానీ అందరు గమనించాల్సింది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ అండ్ జిఎస్టీ అనేది ఇవాళ వచ్చింది కాదు. సరే, జిఎస్టీ అంటే 2017లో వచ్చింది, కరెక్టే. కానీ దానికన్నా ముందు మనకి వ్యాట్, సెంట్రల్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, ఆక్ట్రాయ్ ఛార్జెస్ ఇవన్నీ ఉన్నాయండి. సో బేసిక్గా ఏంటంటే పబ్లిక్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి మన ట్యాక్సెస్ వచ్చేసి రెండు రకాలుగా ఉంటాయండి. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, ఇంకోటి ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ దేనంటారంటే ఎవరైతే కొంచెం సంపాదించుకుంటున్నారు, లైక్ సాలరీడ్ ఎంప్లాయీస్ అనుకోండి, వాళ్ళు కట్టేదంతా డైరెక్ట్ ట్యాక్స్. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నేరుగా తీసుకుంటుంది ప్రత్యక్షంగా, మీరు అన్నట్టు. అంటే లైక్ ప్రొఫెషనల్ ట్యాక్స్ అనుకోవచ్చా ఎంప్లాయీకి? ఎస్, అంటే ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇస్ అగైన్ డిఫరెంట్ సబ్జెక్ట్ సార్. ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్ట్గా మీకు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. ప్రొఫెషనల్ ట్యాక్స్ ఎప్పుడైనా కానీ స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుందండి. దీనికి సెంట్రల్ గవర్నమెంట్తో సంబంధం లేదు. ఆ ప్రత్యక్ష రాష్ట్రం వాళ్ళు విధించే ట్యాక్స్ని ప్రొఫెషనల్ ట్యాక్స్. అది ఓన్లీ ఉద్యోగస్తులకు మాత్రం కాదు, ఇది ఇతర వ్యాపారులకు కూడా వర్తిస్తుంది. ఒక చార్టర్డ్ అకౌంటెంట్ కూడా వర్తిస్తుంది, ఒక కంపెనీ సెక్రటరీ కూడా వర్తిస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ ఒక ప్రొఫెషన్ చేస్తున్నారు కాబట్టి. సో అది ప్రొఫెషనల్ ట్యాక్స్ అండి. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ ఎ డైరెక్ట్ ట్యాక్స్. ఇంకోటి ఏంటంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ అని అంటారు. ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏంటంటే ఇది ఓన్లీ మన వస్తువుల పైన, మనం ఇచ్చే సర్వీస్ పైన వచ్చేది. అందుకే దీన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని అంటున్నారు. ఇది వరకు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని తీసుకొచ్చారు. సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ ఉండేది, సెంట్రల్ సెంట్రల్ సేల్ ట్యాక్స్ కూడా ఉంది. ఎస్, వ్యాట్ ఉన్నప్పుడు వ్యాట్ ఏంటంటే లోకల్ గవర్నమెంట్స్ తోటి మాత్రమే మనకు వ్యాట్ ఉండేది. సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ ఏంటంటే మీరు ఈ రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వస్తువులు అమ్ముతున్నారు అనుకోండి, అప్పుడు సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ వచ్చేది. సో రకరకాలుగా ట్యాక్సెస్ వల్ల ఏమైపోయిందంటే బర్డెన్ యాక్చువల్గా ఎక్కువ ఉండేది. ఎందుకంటే ట్యాక్స్ పైన ట్యాక్స్, ట్యాక్స్ పైన ట్యాక్స్, దీన్ని మనము లీగల్ లాంగ్వేజ్లో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అని అంటాం అనమాట. యాక్చువల్గా క్యాస్కేడింగ్ అంటే పన్ను మీద ఇంకో పన్ను విధించడం. సో అది చాలా తప్పు. దానివల్ల ఏంటంటే మన వస్తువుల ధరలన్నీ పెరిగిపోతూ ఉంటాయి. అందుకని దాన్ని తీసేయడానికి ఒక ఉద్దేశంతో జిఎస్టీ తీసుకురావడం జరిగింది. 2017లో జూలై 1 నాటికి జిఎస్టీని ఎన్రోల్ చేయడం జరిగింది. అది చాలా పెద్ద డెసిషన్ గవర్నమెంట్. సో ఆ జిఎస్టీ అనేది అందరికీ వర్తిస్తుంది. పేదవాడు కావచ్చు, మధ్యతరగతి వాడు కావచ్చు, రిచ్ పర్సన్ కూడా కావచ్చు. సో అందరికీ జిఎస్టీ, అందుకనే దాన్ని రిగ్రెసివ్ ట్యాక్సేషన్ అని అంటారు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఏంటంటే ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్. ప్రోగ్రెసివ్ అంటే మీరు ఎంత ఎక్కువ సంపాదిస్తున్నారో అంత ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. కానీ జిఎస్టీతో అలా కాదు. అయితే ఇదేంటంటే గవర్నమెంట్ని నడపడానికి కావాల్సిన ఒక ట్యాక్సెస్ని మనము జిఎస్టీ రూపంలో కానీ ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కానీ చెల్లించాల్సి ఉంటుంది. ఇదే అండి. సో దానిలో పబ్లిక్కి నా విన్నపం ఏంటంటే రెండింటిని దయచేసి కలిపి చూడకండి. ఇన్కమ్ ట్యాక్సే, మీరు సంపాదిస్తే దానికి వచ్చే కట్టే ట్యాక్స్ని ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. కానీ మీరు ఏ వస్తువు కొన్నా, ఏ ఇతర సర్వీసులు తీసుకున్నా ఎగ్జెంప్టెడ్ కేటగిరీలో లేకపోతే దాన్ని ట్యాక్స్ విధిస్తారు. దాన్ని జిఎస్టీ అని అంటారు, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. దీన్నే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే 2017లో వచ్చిందో దాన్ని ఆయన ఇంకో పేరు పెట్టడం జరిగింది, గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్. గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ ఎందుకని అన్నారంటే దీనిలో పన్ను మీద పన్ను లేదు పాత విధానం ప్రకారం. అంటే 2017 ముందు ఈ పన్ను మీద పన్ను ఉండేది, ఇప్పుడు లేదు. అందుకని దాన్ని గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ అని చెప్పి అన్నారు. అదే వేరే వాళ్ళు పార్లమెంట్లో దీన్ని గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని చెప్పి కూడా అనడం జరిగింది. సరేలేండి, అదని రాజకీయ లబ్ధి కోసం అనుకోవచ్చు, ఏదైనా వాట్ ఎవర్ ఇస్ దే. కానీ ఇట్ ఈస్ రియల్లీ గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ అండి. ఎందుకంటే గుడ్ ఎందుకన్నారంటే ఇది మంచిగా ఉంది, భారం పడదు. రెండవది సింపుల్ ఎందుకన్నారంటే ట్యాక్స్ మీద ట్యాక్స్ వేది, ఒకే ట్యాక్స్ ఉంటుంది కాబట్టి. అబ్సల్యూట్లీ. సో ఈ ఒక దగ్గర మీరు నమ్మరండి, ఒక 16 నుంచి 17 ట్యాక్స్లు తీసేసి ఒక ట్యాక్స్కి
తీసుకొచ్చారు. అందుకే దీన్ని వన్ నేషన్ వన్ మార్కెట్ వన్ ట్యాక్స్ అని అంటారు. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ని వన్ నేషన్ వన్ మార్కెట్ వన్ ట్యాక్స్. గోల్డ్ పెట్రోల్ తప్పితే అన్ని ఈ ట్యాక్స్ పరిధిలోకి వస్తాయి కదా? అవునండి, గోల్డ్, పెట్రోల్, లిక్కర్. ఎందుకంటే ఇవన్నీ స్టేట్ సబ్జెక్ట్స్ అండి. దీనిలో ఎట్లా ఉంటుందంటే స్టేట్స్ అందరూ ఒప్పుకుంటే ఖచ్చితంగా దాన్ని కూడా తీసుకొని వస్తారు. ఇప్పుడు లాస్ట్ స్టేట్స్ ఒప్పుకునే పరిస్థితి ఉండదు. లాస్ట్ మంత్ జరిగిన జిఎస్టీ కౌన్సిల్ మీట్ లో కూడా ఈ డిస్కషన్ వచ్చింది వాళ్ళకి. కానీ స్టేట్స్ ఎవరు ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళ మేజర్ రెవెన్యూ తగ్గిపోతుంది. దాన్ని కూడా తీసుకురావడానికి వాళ్ళు వేరే ప్లాన్స్ వేస్తున్నారు, వాళ్ళు ఎకానమీ స్టడీ చేస్తున్నారు. స్టడీ చేసి ఒక రోజు ఖచ్చితంగా దీన్ని తీసుకొని వస్తారండి. ఇప్పుడు స్టేట్ వసూలు చేసే ఎక్సైజ్ ట్యాక్స్ లో గవర్నమెంట్ కి వాటా వెళుతుందా? వెళ్తుందండి, ఖచ్చితంగా వెళ్తుంది. కాకపోతే ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ కి వెళ్తుంది, అది సెంట్రల్ గవర్నమెంట్ కి రాదు. మళ్ళీ నేను అనేది అదే, స్టేట్ వసూలు చేసే దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ కి వాటా ఉంటుంది? వెళ్ళదు. ఎక్సైజ్ డ్యూటీ, స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ, స్టేట్ ఎక్సైజ్ డ్యూటీలో వెళ్ళదు, ఓన్లీ స్టేట్ కే వెళ్తుంది. అందుకే జిఎస్టీలో తీసుకొచ్చారు దాన్ని. ఒప్పుకుంది అందుకని. జిఎస్టీలో రాకుండా ఉండడానికి ఒప్పుకోకుండా ఉండేది అందుకే. స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్స్ కావచ్చు, స్టేట్ చీఫ్ మినిస్టర్స్ కావచ్చు, లిక్కర్ని, మన పెట్రోల్ని దీనిలోకి తీసుకురా. గోల్డ్ ఎందుకు అంటారు? ఏంటండి? గోల్డ్ ఉందండి, జిఎస్టీలో ఉంది. గోల్డ్ పైన 3% ఉంది. 3% జిఎస్టీ. అందుకే మీరు ఏదో ఒక జ్యువెలరీ షాప్కి వెళ్ళండి, వాడు ఖచ్చితంగా గోల్డ్ పైన 3% తీసుకుంటారు. ఇది పెట్రోల్ పైన లేదండి, జిఎస్టీ లేదు. అదే చెప్తున్నాను, పెట్రోల్ అండ్ లిక్కర్ ఆర్ స్టేట్ సబ్జెక్ట్స్. దానికి ఏంటంటే స్టేట్ ఎక్సైజ్ డ్యూటీస్ ఉన్నాయి. ఇది వాళ్ళని ఇప్పుడు ఆ 2 ప్రోడక్ట్స్ని కనుక జిఎస్టీలో తీసుకొస్తే ఆ స్టేట్స్కి సఫర్ అయ్యే లాస్, ఆ లాస్ని ఎలా కాంపన్సేట్ చేయాలి అనేది ఇప్పుడు గవర్నమెంట్ అనేది చూస్తుంది.